జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం అనే అంశంపై అవగాహన కల్పించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నట్లుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జడ్జి గారు ఈ వివాదాన్ని ఎక్కడ పంపిస్తారంటే డిఎల్ఎస్ భవనం ఉంటుంది, నా దగ్గర పంపిస్తారు. నా దగ్గర ఒక 40 మంది న్యాయవాదులు నిపుణులయ్యారు. అంటే ట్రైనింగ్ 40 గంటలు తీసుకున్నారు. మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు డబ్బులు, దాదాపు 15 లక్షలు ఖర్చు వెచ్చించి మీ కొరకు, అంటే మీ వివాదాలు సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి ఉండకుండా త్వరగా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేయడానికే ఇంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అంశము మీ ఇద్దరికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఎవరైతే మీరు వివాదం పడుతున్నారో కోర్టులో, మీరు కోర్టుకు వస్తుంది, కోర్టు ముద్ర పడుతుంది. ఈ వివాదాన్ని ఏ కోర్టులో ఉందో మీ రికార్డు, ఆ రికార్డ్ని అక్కడికి రెఫర్ చేయించుకోండి. ఎక్కడికి? మధ్యవర్తిత్వం అంటే డిఎల్ఎస్ఏ భవనం ఉంటుంది, డిఎల్ఎస్ఏ దగ్గర రిఫర్ చేయండి. మొత్తం ప్రవేశపెట్టిన స్కీమ్ దీన్ని మీడియేషన్ అంటారు. మీడియేషన్ అంటే ఇద్దరిని పిలుస్తాం, డబ్బులు ఏం కట్టనవసరం లేదు. సార్ మా ఇద్దరు రాజీ పడతాకేమో నేను జడ్జి గారికి చెప్తే అక్కడ మీడియేటర్, ట్రైన్ మీడియేటర్లు ఉంటారు, జడ్జి గారు ఉంటారు, మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఆప్షన్స్ చెప్తారు. మీ ప్రాబ్లం విని దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అని మీకు కొన్ని రకాల ఆప్షన్స్ చెప్తారు. బలవంతం ఉండదు, సులువుగా ఎలా చేసుకోవాలి, లా ప్రకారం ఎలా చేసుకోవాలి, టైం ఎలా సేవ్ చేయాలి, డబ్బు ఎలా, ఆ ఆప్షన్ మీకు ఏది నచ్చితే అది. మీరు వద్దు అన్నారంటే చేయి, వెనక్కి పంపిస్తారు. వెనక్కి పంపిస్తారు. మీరు కావాలంటేనే చేస్తారు. అది కోర్టు తీర్పుతో సమానం. మళ్ళీ దానికి సాక్ష్యాలు అన్నీ ఏమి ఉండవు. మీరు ఎలా ఒప్పుకుంటే అలా తీర్పు రాసుకోవచ్చు. కోర్టులో జడ్జి గారు ఈ వివాదాన్ని ఎక్కడ పంపిస్తారంటే డిఎల్ఎస్ఏ భవనం ఉంటుంది, నా దగ్గర పంపిస్తారు. నా దగ్గర ఒక 40 మంది న్యాయవాదులు నిపుణులయ్యారు. అంటే